చూస్తే ఏదో బాటిల్ లెక్క కనబడుతుంది కదా, కానీ ఇది ఉట్టి బాటిల్ కాదు. పేరు కూడా మంచిగా చూడాలి, పోర్టబుల్ అండ్ రీచార్జబుల్ బ్యాటరీ జ్యూసర్ బ్లెండర్. అంటే దీన్ని మనము ఛార్జింగ్ చేసినామంటే ఎక్కడికైనా సరే క్యారీ చేసుకొని మంచిగా మనం జ్యూసులు చేసుకోవచ్చు అనమాట. సూర్యునికి బ్యాటరీ లెక్క కనబడుతుంది, మంచి జ్యూసర్ బ్లెండర్ అనమాట. ఈజీగా మనం క్యారీ చేయడానికి ఉపయోగకరంగా ఉంటది. ఇక ఇటు పక్కన చూస్తేనేమో మనం ఎన్ని ఫ్రూట్స్ చేసుకోవచ్చు అని ఉంటది. ఇక ఫ్రూట్స్ అన్న తర్వాత మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కిందనేమో మనకి ఇది బాటిల్ ఎన్ని కలర్స్ లో అవైలబుల్ గా ఉంది అని చూపిస్తుంది. ఇక ఇటు పక్కకేమో నార్మల్ గా మనకి ఇక్కడ ఆరెంజ్, టమాటా, పైనాపిల్, ఆపిల్, క్యారెట్ జ్యూస్లు పెట్టేసిండు. కిందనేమో ఇది ఎంతసేపు ఛార్జింగ్ పెడితే ఫుల్ అవుతుంది, ఎంతసేపు వర్కింగ్ అవుతుంది, దీనికి ఛార్జింగ్ చేయాల్సిన కేబుల్ ఏంటిది, ఇందులో ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని గంటలు పని చేస్తుంది ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్నది. మరి ఇక్కడ చెప్పినట్టుగా ఇది మంచిగా పని చేస్తా లేదా నేనైతే చూస్తాను అలా. ఎందుకంటే దీనికంటే ముందు ఇంకొక జ్యూసర్ అయితే మేము ఇచ్చేసుకున్నాము, కానీ అది మనకి వర్క్ చేయలేదు అనమాట. అది మొత్తం కూడా డ్యామేజ్డ్ వచ్చింది. అది రీప్లేస్ చేసిన తర్వాత ఇది మనకి కొత్తది వచ్చింది. కొత్తది వచ్చిన తర్వాతనే మనము టెక్ వరకు అయితే వచ్చేసినాము. సో ఏది వచ్చినా సరే మనం క్లారిటీగా ముందే చూసుకోవాలి కాబట్టి వీడియో రికార్డ్ చేస్తున్నా, నేనైతే అన్నిటిని కూడా ఓపెన్ చేస్తున్నాను. కానీ ఫ్యూచర్స్ అయితే మనం చూసింది కదా, మనం ఎక్కడ తీసుకెళ్ళి, ఇప్పుడు ఇది సమ్మర్ కదా, మనం ఎక్కడికి పోయినా కూడా మనది మనమే యూజ్ చేసుకొని హ్యాపీగా ఈజీగా తాగేయచ్చు, హెల్తీవి. ఓకే, బాటిల్ అయితే ఇలా ఉంది. తర్వాతనేమో మనకి ఇక్కడ డాటా కేబుల్ అయితే ఇచ్చిలో, ఈ అడాప్టర్ అయితే మనం మొబైల్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి కదా. సో మనం మొబైల్ కి ఉన్న అడాప్టర్ తోని కేబుల్ ని కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ ఛార్జింగ్ వచ్చేసి మనకి ఇక్కడ బాటిల్ ఇక్కడ బ్లాక్ కలర్ లో ఉంది కదా, సో ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఉంటది. ఇది ఆన్ ఆఫ్ బటన్ అయితే మనకి రెండు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఈజీగానే అయితే ఉంటది. ఇక ఈ బయట ఉంది కదా, ఇది మనం క్యారీ చేసుకోవడానికి కూడా మంచిగా బందోబస్తుని అయితే పట్టుకోవడానికి కూడా నార్మల్ గా ఉంది. సో ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకి 2 క్యాప్స్ ఉంటాయి. ఒకటి మనం జ్యూస్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ అలానే ఉంచుకున్నాం అనుకోండి, గుజ్జు లాంటిది మనకి ఏం రాకుండా మంచి ఫిల్టర్ చేసిన విధంగా జ్యూస్ మనకి రావడానికి ఇది ఉంటది. డైరెక్ట్ గా ఇది కూడా లోపల ఏమైనా ఒకవేళ జ్యూస్ ఉంది అంటే మనకి పోకుండా ఉండడానికి ఇవి 2 మూతలు, క్యారీ చేసుకోవడానికి దీనికే మనకి బెల్ట్ లాంటిది కూడా వచ్చేసింది. ఈ లోపలనేమో మనకి ఎగ్జాంపుల్ గా ఎలా ఉంటది ఏంటిది అనేది అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ మిక్సర్ యూజ్ చేస్తాం కాబట్టి మనకు తెలిసి ఉంటది. ఇక లోపలనేమో చిన్న చిన్న బ్లేడ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, చాలా చిన్న బ్లేడ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో దీన్ని మనం ఛార్జింగ్ పెట్టి మరి వస్తుందా లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఇంత ముందుకు మనకు అదే చాలా ప్రాబ్లం అయింది కాబట్టి. చూపించింది కదా 3 hours లో మనకి ఫుల్ ఛార్జింగ్ అయితే చెప్తున్నారు. సో ఛార్జింగ్ అయిన తర్వాత నిజంగా మనకి జ్యూస్ మంచిగా అవుతుందా లేదా, ఎంతసేపటికి వస్తుంది, ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది ఏంటి అనేది చూద్దాం. యూజ్ చేసుకోవడం అయితే మనకైతే చాలా ఈజీ, మనం మెయింటైన్ చేసే దగ్గర కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ ఆన్ బటన్ ఉంది కదా, ఆన్ బటన్ 2 times మనం క్లిక్ చేసినామంటే ఆన్ అవుతుంది, ఆఫ్ బటన్ ఒకసారి క్లిక్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఓహో, రెండింటికి ఒకటే బటన్. డబల్ టైం క్లిక్ చేస్తే ఆన్ అవుతుంది, సింగిల్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో దీన్ని క్లీన్ చేయడం కూడా ఈజీనే. జ్యూస్ అంతా కూడా మనం ఉంపేసుకున్నాక వాటర్ పోసిన తర్వాత ఆన్ చేసినాం అనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత నీళ్ళు వంపేసి మంచిగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా క్లీన్ అయిపోతుంది. దీన్ని క్యారీ చేయడం కూడా మనకైతే చాలా ఈజీగా ఉంది. ఇంత ముందుకి ఇవన్నీ కూడా మనకి మిస్టేక్ వచ్చినాయి కాబట్టి మనకి ప్రాబ్లం అయిపోయింది. సో మనం ఏ ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కగా చేసుకొని వేసుకున్నామా, ఇక మిగిలిన వాటితో ఎలా అయితే మనం జ్యూస్ చేసుకున్నామో అలా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక ఇంట్లో మొత్తం మీద ఎదగంగా నాకైతే క్యారెట్లు దొరికినాయి. ఇలా క్యారెట్ మీద కొంచెం అయితే బెల్లం తురుము అయితే వేసిన, ఎందుకంటే మంచి టేస్ట్ ఉండడం కోసము. ఇక ఇవన్నీ అయితే గిల్ల తీసేసుకుంటున్నా, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటున్నా. కొద్దిసేపు అయినాక అదే ఆటోమేటిక్గా బంద్ అవుతుంది, మనం బంద్ చేయకుండా అదే యాడ్ చేస్తుంది. బెల్లం సూపర్.